రథసప్తమి పర్వదినాన్ని విశాఖలోని బీవీకే కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సకల జీవరాశులకు ప్రాణాధారమైన సూర్యుడి పట్ల మనకున్న కృతజ్ఞతకు ఇది నిదర్శనమని చాటి చెప్పారు. సనాతన ధర్మం నేర్పిన సంస్కారాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు ప్రతి ఏటా విద్యార్థులతో కలిసి రథసప్తమి పండుగను నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం వివరించింది. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. రథసప్తమి పర్వదినాన్ని విశాఖలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. అయితే విశాఖ నడిబొడ్డున ఉన్న బీవీకే విద్యా సంస్థల్లో మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతోంది. ఉదయాన్నే స్వామివారిని ఆరాధించి పాలు పొంగించడం, అలాగే సూర్య నమస్కారాలు కూడా విద్యార్థులతో చేయించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రత్నశేఖర్ గారు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు మన సంప్రదాయాల్ని భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో మీరు దీన్ని చేపట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లల్లో ఏం చూస్తున్నారు మీరు? ముఖ్యంగా అందరికీ ఈరోజు చాలా పర్వదినము, రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి వారు ప్రత్యక్ష దైవము. ఈ ప్రత్యక్ష దైవం అనేది ఈ సృష్టికి మూలం. దేవుడు ఎక్కడ అంటే అందరూ ఎక్కడ అని అడుగుతారు. దేవుడు ఎక్కడ అంటే కనిపించే దైవము మన సూర్య భగవానుడు. సో ఈయన ఒక యూనివర్సల్ గాడ్ అనమాట. అందరికీ ఒక యూనివర్సల్ గాడ్గా మనం ఇతను పరిగణించుకోవచ్చు. ఎందుకంటే సృష్టికి మూలం ఎందుకన్నానంటే ఈయన లేకపోతే జీవరాశులే లేవు, పంటలే లేవు, మానవ జీవరాశులు, మనిషి, మిగతా జీవరాశులన్నీ కూడా సూర్యుడు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతోనే ఈ సమాజం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా నిర్మితమైందని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. అయితే ఈ సందర్భంగా సూర్య భగవానుడు ఈరోజు రథసప్తమి యొక్క ఇంపార్టెన్స్ మాట్లాడుకున్నట్లయితే, నిన్నటి వరకు తాబేలు వాహనంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఈ రోజు నుంచి గుర్రాల మీద తన యొక్క ఈ సప్త రథాల మీద మనకి ఈ రోజు నుంచి పయనిస్తారండి. దాని అర్థం పగలు సమయం ఎక్కువ ఉంటుంది, రాత్రి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయము చాలామంది విద్యార్థులకు తెలియచేయాలి, సాంప్రదాయంగా చాలా కార్యక్రమాలు తెలియచేయాలని భాగంగా బీవీకే కళాశాలలో చాలా ట్రెడిషనల్గా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అందులో చాలా పర్వదినం ఈరోజు రథసప్తమి. ఈ రథసప్తమి సందర్భంగా విద్యార్థులందరికీ కూడా దీని ప్రాధాన్యతని తెలియజేశాము. అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ కళాశాల ప్రిన్సిపల్ గారు అయినటువంటి జేవిఎస్ఎన్ మూర్తి గారు, సూర్యనారాయణ మూర్తి ఆయన పేరు కూడా, ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి పిల్లలకి రథసప్తమి యొక్క విశిష్టతను పూర్తిగా తెలియజేశారు. దాంతో చాలామంది విద్యార్థులు ఈ రథసప్తమి యొక్క ప్రాధాన్యతని తెలుసుకోగలిగారు. సో అందరికీ కూడా ఆయురారోగ్యాలు లభించాలి, సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యభగవాన్ ఆశీస్సులు ఉండాలి. ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్పదలుచుకున్నాం? అసలు సూర్యుడు మన ఆరాధ్య దైవంగా భావిస్తాం, కానీ సైన్స్ అది కేవలం ఒక నక్షత్రం అని చెప్తారు. మనం ఎలా దీన్ని సాంప్రదాయంగా ఎందుకు తీసుకొచ్చాం? సూర్యుడు యాక్చువల్గా ఒక నక్షత్రం అయినా సరే మనకి మాత్రం రోజు వెలుగునిస్తాడు, డి విటమిన్ ఇస్తాడు. సో ఈ ప్రపంచం నడవడానికి సూర్యుడే మూలం కాబట్టి సైన్స్ ఒక నక్షత్రం అని చెప్పినా సరే సూర్యుడు మనకు చేస్తున్న దాని గురించి మనం సూర్యుడిని దైవంగా భావించడంలో ఎటువంటి తప్పు లేదు. తప్పకుండా కృతజ్ఞతతోనే మనం దైవంగా భావించాలి సూర్యుడిని. సో ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యుడి గురించి ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि त्वयि समागते हसति जगदिदं त्वयि गते कलाहीनमेव तत् त्वयि समागते हसति जगदिदं त्वयि गते कलाहीनमेव तत् अहह जगदिदं पद्ममद्भुतं त्वं जगत्सखा पद्मिनीपते सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि सूर्यदेव पाहि पाहि लोकबन्धो पाहि पाहि. ధన్యవాదములు. అమ్మ, మీరు చెప్పండి, కళాశాలలో ఉదయమే స్వామివారి ఆరాధన చేసి పాలు పొంగించడం అన్ని సాంప్రదాయబద్ధంగా ఇంట్లో ఎలా చేసుకుంటామో అవన్నీ చేస్తూ పిల్లలకు చూపించారు. మీకు ఏమనిపిస్తుంది అమ్మ?
అంటే ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరము మాఘశుద్ధ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటామండి. మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటివి ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలకి తెలియట్లేదు. అవన్నీ తెలపాలనేటువంటి ఉద్దేశంతో మా కళాశాలలో ప్రతి పండుగ కూడా చాలా వేడుకగా జరుపుతూ ఉంటాము. దానిలో భాగంగానే ఇవాళ రథసప్తమి పండుగ రోజున పిల్లలందరూ గత వారం రోజులుగా ఈ సూర్య నమస్కారాలని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రదర్శించి మనం ఇక్కడ పాలు పొంగించడం, దేవుడికి క్షీరాన్నం పెట్టడం జరిగింది. పూర్వకాలంలో కూడా చాలామంది సూర్యుడు రాకపోతే భోజనం కూడా చేసేవారు కాదండి. అందుకని వాళ్ళ ఇంట్లో ఒకటికి ప్రభాకరుడు అనేటువంటి పేరు కూడా పెట్టుకుని వాళ్ళని కనీసం చూసి వాళ్ళు భోజనం చేయాలనేటువంటిది మన పూర్వకాలంలో చాలామంది పాటిస్తూ ఉండేవారు. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మా పిల్లలకి కూడా తెలియాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇవాళ ఈ రథసప్తమి పండుగని చాలా వేడుకగా జరుపుకోవడం జరిగింది మా కళాశాలలో. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా సూర్య ఆరాధనలో ఉండే విశిష్టతను భావితరాలకు చాటి చెప్పే క్రమంలో బీవీకే విద్యా సంస్థలు ఒక మంచి ప్రయత్నం చాలా ఏళ్లుగా చేస్తూనే ఉంది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.